హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా బోటీ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ కర్రీ రెడీ చేసుకోవడానికి బోటీని అంతా నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. సో తర్వాత వీటికి కావాల్సినవన్నీ ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయలు, టమాటాలు కూడా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా మజ్జిగ కట్ చేసేసుకొని వేసేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. సో ఇలా కరివేపాకు వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి. సో బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బోటీకి ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు మనం తీసుకుందాం అక్కడ. సో ఇక్కడైతే నేను 3 గిద్దల వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాన్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి ఇందులోకి మనం ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీలో పట్టేసుకున్నామో ఈ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, సో వాటిని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని అయితే మనం బాగా ఉడికించుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. సో నీట్గా ఆయిల్లో మనం దీన్ని ఈ పేస్ట్ అంతా కూడా నీట్గా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా. సో ఇది ఫ్రై అయ్యేలోపు నేను మిక్సీ జార్లోకి ఇక్కడ కొంచెం గసగసాలు తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు అయితే నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ 4 చెక్క, ఇలా చెక్క అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకదాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 3 యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 లేదా 2 బిర్యానీ ఆకు, పచ్చి కొబ్బరి కూడా నేను ఇక్కడ ఒక 4 ముక్కల వరకు తీసుకుంటున్నానండి. సో దీన్ని అయితే తీసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్ పోసుకుని అయినా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను స్టవ్ మీద వేసుకునే దాంట్లో చూసారు కదా, ఇది బాగా ఉడికిపోయింది. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏవైతే ఉడకపెట్టుకొని రెడీగా పెట్టుకున్నానో ఇక్కడ ఈ బోటీ అనేది కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో ఇది మనకి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనకి బోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఎక్కువ మంది తినరు, కానీ ఇది ఎంతో హెల్తీ అండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నీళ్ళల్లో ఉడకపెట్టుకున్న తర్వాత మనం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ దీన్ని అయితే కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా నీట్గా కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. సో మొత్తం కలిసేలాగా నీట్గా కలుపుకొని కొంచెం సేపు ఉడకనిస్తే సో మనం వేసిందంతా కూడా ఈ పీసెస్కి పడుతుంది. సో అప్పుడు ఇంకా బాగుంటుంది మనకి కర్రీ అనేది. ఇలా కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి. ఉడకనిచ్చేలోపు ఇక్కడైతే చూసారు కదా, ఇందాక చెక్క, లవంగా ఇవన్నీ వేసాను కదా మిక్సీ జార్లో. సో బరగ్గా అయింది కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. సో అంతలోపు మనకి ఇక్కడ మనం ఏవైతే పసుపు అవి వేసుకొని ఉడికించుకున్నామో ఈ బోటీ అనేది ఇలా కుక్ అయిపోయింది. సో మొత్తం మనకి పీసెస్కి బాగా పట్టింది. చూసారు కదా, చాలా బాగుంది కలర్ఫుల్గా. సో ఇక్కడైతే ఇప్పుడైతే ఇది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూనుడు వరకు ధనియాల పొడి అండ్ 1 స్పూనుడు వరకు జీలకర్ర పొడి వేసేసుకోవాలి. సో ఇలా వేసుకొని దీన్ని కూడా మొత్తం నీట్గా కలుపుకోవాలి. మనకి ఇలా ఈ పొడులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీలో. సో ఇప్పుడైతే మనం తీసుకున్న దాంట్లో మనం ఎంతైతే బోటీ తీసుకున్నామో రుచికి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి. సో కారం కొంచెం తక్కువ తినాలి అంటే తక్కువగా వేసుకోండి. సో ఇక్కడైతే నేను 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. సో దీన్ని కూడా మనకి బాగా ఉడకనివ్వాలి ఫస్ట్. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడైతే నాకు ఈ ఫైనల్గా మిక్సీ అయితే వేసేసుకున్నాను కదా. సో ఇది రెడీ అయిపోయింది. సో ఒకసారి కారం వేసిన తర్వాత కూడా మనం ఈ కర్రీని చూద్దాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇందులోకి ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. దీన్ని కూడా ఇంకొంచెం సేపు మనకి ఉడకనిస్తే
ఇలా మొత్తం నీట్గా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు మనం నీట్గా ఉడకనివ్వాలి. మనకి ముక్క ఎంత ఉడికితే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి. లేదు అంటే పచ్చివాసన వస్తూ మనకి కర్రీ అనేది టేస్ట్ రాదు. సో అందుకే ఏ వేసినా కొంచెం సేపు ఉడకనివ్వాలి. సో ఇలా అయిపోయిన తర్వాత సో ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో ఇలా వాటర్ అయితే పోసేసుకొని ముక్క మునిగేంత వరకు మనం నీట్గా ఉడికించుకోవాలి. సో ఇలా మనం కర్రీస్ చేసుకుంటాము. ఫస్ట్ మనం పోసుకున్న వాటర్ అన్నీ మరిగేంత వరకు బాగా ఉడికించుకుంటే మనకి బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సో ఇక్కడ నాకైతే 15 to 20 మినిట్స్ వరకు బాగా ఉడికింది. ఉడికిన తర్వాత చూసారు కదా, సో మనకి కర్రీ అయితే ఎలా రెడీ అయిపోయిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఎంతో హెల్తీ అయిన రెసిపీ అనమాట. మీకు కొంచెం పులుసు కావాలంటే కొంచెం పులుసుగా ఉండొచ్చు, లేదు అంటే మొత్తం ఎగరపెట్టేసుకోవచ్చు అండి. సో ఇలా అయితే ఫైనల్గా ఈ బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ వ్లాగ్స్కి. సో కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ వ్లాగ్స్కి.